Good afternoon, ladies and gentlemen. Till this time, I have been interviewing people who are achievers in my program, In Conversation with Achievers. And today, I have a very special guest, Mr. S.N. Murthy from Visakhapatnam, who, apart from excelling in his profession for livelihood, has done a tremendous selfless service to adopt, develop, and maintain neglected temples in Chennamushiriwada near Visakhapatnam and surrounding places, which falls under municipal limits of Visakhapatnam. Today in this conversation we will discuss with Mr. Murthy about his personal life, professional life, and more importantly his religious and devotional journey and the way he is maintaining the temples and the great selfless services he is rendering to the society. Welcome, Mr. Murthy. ఎలా ఉన్నారు, బాగున్నారా? గ్రేట్ గ్రేట్. ముందు మీ చిన్నప్పుడు ఎక్కడ పుట్టారు, ఎక్కడ స్కూలింగ్ చేశారు అది చెప్తారా కొంచెం? జై శ్రీరామ్ అండ్ గాయత్రి మాత యొక్క విషెస్ అండ్ లార్డ్ శ్రీరామ్ విషెస్తో పేరెంట్స్ యొక్క విషెస్ అందరి యొక్క విషెస్తో నేను ఫస్ట్ ఏంటంటే మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళము. ఉన్న రోజుల్లో మేము 1970లో ఉండేవాళ్ళము. ఆ టైంలో జై తెలంగాణ జై ఆంధ్ర హెజిటేషన్ కూడా ఉండేది. అప్పుడు మా ఫాదర్కి సపోర్టింగ్గా స్టాఫ్ ఒక రాక్ టైప్లో ఉండి మమ్మల్ని చేశారు. ఆ టైంలో మేము మొత్తం చెప్పాలంటే టఫెస్ట్ టైం ఆ టైంలో అక్కడ ఉన్నాము. అక్కడ నా స్కూల్ స్టడీస్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అప్ టు 4th దాకా అక్కడే నా స్టడీస్ అయ్యాయి. నేను డిగ్రీ ఏమో వైజాగ్లో కంప్లీట్ చేశాను. మై ఫాదర్ యాక్చువల్లీ గాట్ ఎ ప్రమోషన్ యాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ ఆల్ ఇండియా మెరిట్ బేసిస్లో వచ్చింది. 16th in 1983లో వచ్చింది. 16th నెక్స్ట్ SSLC కూడా ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. He has cleared departmental examinations also. Okay. And my father posted Balia in యూపీలో పోస్ట్ చేశారు. ప్రమోషన్ మీద వెళ్ళారు. ఆఫ్టర్ దట్ షిఫ్టెడ్ టు విశాఖపట్నం. ఆ పర్పస్లో మేము ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా ఫర్దర్ స్టడీస్ కూడా ఇక్కడ అయ్యి తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత మా ఫాదర్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది బలియా నుంచి. నాకు అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నేను CA కోర్స్లో జాయిన్ అయినా కానీ కంప్లీట్ చేయలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. నెక్స్ట్ స్టార్టెడ్ మై కెరియర్ ఏంటంటే నేను 24 and 25 ఇయర్స్లో నాకు అకౌంట్స్ ఇంట్రెస్ట్ ఉండడంతో అకౌంటెంట్గా శ్రీ నాగావళి సిమెంట్స్ దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా మా ఫాదర్ యొక్క కజిన్ జోగారావు గారు. నేను అక్కడ 1993 దాకా అక్కడే ఉండి చేశాను. తర్వాత సెల్లింగ్ ఆల్ డే రిసార్ట్స్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. అక్కడ 1995 దాకా ఉన్నాను. లేటర్ SKI ఇంజనీరింగ్ అని నడిమింటి సీతారామారావు గారి దగ్గర జాయిన్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూగా అతని దగ్గర ఇవాళకి కూడా కంటిన్యూగా అక్కడే ఉన్నాను. అది మై కెరియర్. ఓకే, మనం పెద్ద సిటీలతో కంపేర్ చేస్తే లైక్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే అండ్ చెన్నై, బెంగళూరు, నౌడేస్ బెంగళూరు ఆల్సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. దాన్ని కంపేర్ చేస్తే ఈవెన్ విశాఖపట్నం ఈజ్ ఎ వెరీ బిగ్ సిటీ అండ్ మెట్రోపాలిటన్ సార్ట్ ఆఫ్ ఏ కల్చర్ ఈజ్ దేర్. బట్ జాబ్స్ వైజ్ ఎస్పెషల్లీ 80sలో అన్ని జాబ్స్ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ బాంబే కానీ షిఫ్ట్ అయ్యేవాళ్ళు. అలాగే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎక్కడైనా షిఫ్ట్ అవుదాం? యాక్చువల్గా అంటే నాకు వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పాలంటే HPCL స్టీల్ ప్లాంట్ అండ్ చాలా IT కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ లా కాలేజ్, IIM, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అదేంటంటే మా ఫాదర్ దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడికి నేను షిఫ్ట్ అవ్వలేదు. ఎంత వచ్చినా ఇక్కడ దీంతో సరిపోతుంది. మా ఫాదర్ దగ్గర కంటిన్యూగా ఉండడం నాకు ఇష్టం ఉండి నేను ఎక్కడికి జాబ్ ప్రయత్నం చేయలేదు. ఓకే, అది అచ్చా. ఇంకా మన సరస్వతుల ఫ్యామిలీస్లో మన తాతగారు కామేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలెడితే అతను చాలా డీప్లీ రిలీజియస్ పర్సన్. అండ్ మై మెమొరీ ఆఫ్ మన తాతగారు ఏంటంటే పొద్దున్న లేచింది 3-4 లేచేవాళ్ళు. అప్పటి నుంచి రాత్రి పడుకునేవాళ్ళు. ఎప్పుడు నామం జపం చేయడం, తర్వాత పుస్తకాలు రాసి పెట్టడం, తర్వాత టెంపుల్కి వెళ్ళడం, టెంపుల్ గోడల మీద పెయింటింగ్ రాయడం అన్నీ చేసేవాళ్ళు. అలాగే మీ నాన్నగారు, మా బాబాయ్ గారైన రామారావు గారు కూడా చాలా రిలీజియస్ పర్సన్. సో మీకు వాళ్ళిద్దరిని చూసి చిన్నప్పటి నుంచి ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే తర్వాత ఏమైనా డెవలప్ అయిందా?
అంటే యాక్చువల్గా మన ఏం చెప్పాలనుకుంటే తాతగారి గురించి చాలా చెప్పొచ్చు. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు నాకు సీడ్ విత్తనం ఇది డివోషనల్ నావెల్ విత్తనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మాకు చిన్నప్పుడు రామాయణం భాగవతం శ్లోకాలు చెప్తూ ఉండేవారు. ఆ శ్లోకాలను చాంట్ చేయడము అన్నీ నాకు వారి ద్వారానే వచ్చింది. మేము పడుకునే ముందు వారు ఈ శ్లోకాలు చెప్పేవారు. మాతో శ్రీకాకుళంలో మా చిన్నప్పుడు అంటే 5th స్టాండర్డ్ అప్ టు ఇంటర్మీడియట్ దాకా శ్రీకాకుళం ఉండడంతో అతను కూడా మాతోనే ఉండి మాకు నేర్పించారు. తర్వాత అతనికి ఏంటంటే ప్రతిది ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే దానిలో సగం పార్ట్ అక్కడ ఉన్న పక్క వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేశారు. ఆ అలవాట్లు నాకు కూడా కొంచెం మనకు వచ్చిన దానిలో అంత అమౌంట్ భగవంతుడికి కానీ ఎవరికి కానీ ఇచ్చి సర్వీస్ చేయాలన్నది ఇది స్పిరిచువల్ జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. మా ఫాదర్ కూడా అదేవిధంగా దానిలోనే ఉన్నారు. ఇది ఫాదర్ తర్వాత నేను కోనాడు కూడా మా తాతగారు కట్టిన దేవాలయం రామాలయంకి ఒక్కసారి వెళ్ళడం జరిగింది. అక్కడ వారు రాసి ఈ రోజు కూడా ఏంటంటే మా తాతగారు రాశారని గర్వంగా చెప్పుకునేందుకు అక్కడ వారు రాసినటువంటి పలకలు ఉన్నాయి. అంచేత ఇప్పుడు మన వాళ్ళు మనవలు అందరూ వీళ్ళు చూడడం జరుగుతున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ డివోషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినట్లయితే మనకు కూడా మన ముని మనవలు చూసి మా తాతగారు చేశారని గర్వంగా చెప్పుకునే అంటారనే ఉద్దేశంతో నేను ఈ డివోషనల్ యాక్టివిటీస్లోకి రావడం జరిగింది. సో మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు టెంపుల్స్కి వెళ్ళడం, ప్రేయర్స్ చేయడం అని చెప్తారు. అది మోస్ట్లీ అందరూ చేస్తారు. కొంచెం మగవాళ్ళు తక్కువ చేస్తారు, ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రేయర్స్, ఇంట్లో పూజలు చేయడం కానీ, గుళ్ళో పూజలు చేయడం కానీ, ఇది కాకుండా స్క్రిప్చర్స్ చదవడం మొదలెట్టావు చిన్నప్పటి నుంచి నువ్వు? స్క్రిప్చర్స్ అనేది నేనేం చదవలేదు. యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్ యొక్క ఫ్రెండ్ శంభు ప్రసాద్ గారని వాళ్ళు ఏంటంటే నాకు గైడ్ చేశారు సుందరాకాండ పారాయణ చేయమని. దాన్ని ఎంతకాలమైనా వదలొద్దన్నారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 15 years కంటిన్యూస్గా రోజుకు ఒక సర్గ చొప్పున చేయడం జరిగింది. 15 years చేశాను. అది చేయడం వల్ల నాకు చాలా అంటే పవర్, ఎక్కడి నుంచో పవర్ వస్తున్న ఇది కనిపించింది. దాన్ని చేయడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ సాఫీగా వెళ్ళడం జరిగేది. శ్లోకాలు కూడా మన తాతగారు చెప్పిన శ్లోకాలు ఉండేవి. వాటిని నేను చాంట్ చేస్తూ ఉంటాను. అవర్స్ టుగెదర్ పూజలు కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను. తాతగారు చెప్పిన శ్లోకంలో ఏంటంటే ఇప్పటికీ నాకు గుర్తున్నది, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే దీన్ని ఎప్పుడు చాంట్ చేస్తుండేవాళ్ళు. 20 అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఈ నామాన్ని కూడా నేర్పారు. ఇదేంటంటే దీన్ని అందరికీ చెప్తూ ఉండేవారు. అదే వచ్చిన వాళ్ళకు కూడా చేయమని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు నేను కూడా తాతగారు చెప్పినట్లే చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమండి ఏదైనా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేస్తే పోతుంది అని. అంటే దానికి నేను సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ మధ్యన ఎవరు వచ్చి అడిగితే 40 days 11 times అప్పుడు హనుమాన్ చాలీసా చేయమన్నాను. వాళ్ళకి 41 day అయ్యేసరికి సొల్యూషన్ దొరికిపోయింది. అంటే దాని నుంచి ఏంటంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అంటే నాకు వెనకాల గాడ్ నేను చెప్పింది కాదు, అది నా అంతా నేను చెప్పింది కాదు, వెనకాల గాడ్ ఎవరో చెప్పించింది. అంచేత ఇలాంటివన్నీ చేస్తుంటే అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఓకే, నా అఫ్కోర్స్ ఈ పూజలు చేయడం, మిగతా స్క్రిప్చర్స్ చదవడం అవి అఫ్కోర్స్ చాలామంది చేస్తారు. కానీ బట్ యూ హ్యావ్ గాన్ 1 stage అబౌవ్ దాట్. ఎక్కడో సమ్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు ఈ డిలాపిటేటెడ్, నెగ్లెక్టెడ్, లేకపోతే సరిగ్గా మెయింటైన్ చేయని టెంపుల్స్ని తీసుకొని రీడెవలప్మెంట్ చేయడం మొదలెట్టావు. అందులో పంచముఖి టెంపుల్ ఒకటి చాలా ఫేమస్ ఇక్కడ చిన్నమరుషుడు వాళ్ళు. అండ్ తర్వాత ఐ థింక్ ఒక రామ్ టెంపుల్ కూడా చేసామన్నాను. సో వాటి యాక్టివిటీస్ ఆర్గనైజ్డ్ వేలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు ఇలాంటివి చేయడం? యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నముషిడివాడ ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా ఈ సైట్ కూడా మా శంభు ప్రసాద్ గారే నాకు, అంటే అతనిలో నేను హనుమంతుడిని చూసేవాడిని, వారే నాకు సైట్ ఇప్పించారనిపిస్తుంది. ఎందుకంటే ఈ సైట్ కొనేటప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు అతనికి చెప్పానండి, నా దగ్గర 1,50,000 ఉన్నాయండి అని. అంటే ఆ సైటు అమ్మే అతనితో 550 రూపాయలు చెప్తే 50 రూపాయలు నువ్వు ఎక్కడైనా సంపాదించుకో, 500 మూర్తికి ఇయ్యి, నీ దీని ఫలితాన్ని నువ్వు చూస్తావు అని చెప్పారు. ఈరోజు కూడా సేనాపతి శంకర్రావు గారిని మా కార్పొరేట్ గారైనటువంటి వారు ఈరోజు కంటారు, మూర్తి గారు ఆ రోజు మీకు 500 రూపాయలకి సైట్ ఇవ్వకపోయినట్లయితే
ఇన్ని దేవాలయం మేము చూసిండే వాళ్ళం కాదు. అది 2002లో స్టార్ట్ అయింది. ఈ చిన్నమూషివాడు వచ్చింది 2002లో వచ్చాను. అప్పుడు 2003లో నాకు ఏమనిపించిందంటే, ఒక రోజు మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉండగా ఒక 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు వచ్చి సత్యసాయి మందిరానికి సర్వీస్ చేస్తుంటే, నేను ఏమైనా సర్వీస్ చేయలేనన్న ఒక సంకల్పంతో వాళ్ళని పిలిచి అడిగాను. అడగడంతో వాళ్ళు అంటే మేము ఆలోచించుకొని చెప్తా ఉన్నారు, కానీ 2-3 రోజులు పోయిన తర్వాత కూడా చెప్పకపోయేసరి నేనే వెళ్ళి మళ్ళీ పరిశుభ్ర చేస్తే వాళ్ళు మాకు ఇలా చేయండి అంటే దానిలో ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం అక్కడ కావాల్సినటువంటి A to Z ఐటమ్స్ ఆ భగవంతుడు నా చేతి ఇప్పించాడు, నేను కాదు. ఆమె ఒక పనిముట్టు లాంటి వాడిని అది చేయడం జరిగింది సత్యసాయి మందిరం. దాని తర్వాత అలా చేస్తున్న తరుణంలో ఏంటంటే, అక్కడ రామ కళ్యాణం కూడా నేనే మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పటికి 18 years అయింది, కంటిన్యూస్గా రామ కళ్యాణం అవుతున్నది. చాలా బాగా గ్రాండ్ వేలో చేస్తున్నారు. వాళ్ళు కూడా మూర్తి గారు మీరు చేయబట్టి మేము ఈరోజు రామ కళ్యాణం చేయగలుగుతున్నామనే దీనికి వచ్చారండి. అది ఫస్ట్. దాంతో అక్కడ సత్యసాయి మందిరంలో స్టార్ట్ అయింది జర్నీ ఆఫ్ డివోషన్. ఈ టెంపుల్ రివైవల్ యాక్టివిటీస్లో ఫస్ట్ టెంపుల్ ఏమి చేశారు, ఇప్పటివరకు ఎన్ని టెంపుల్ చేశారు ఇక్కడ? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ టెంపుల్ ఈ సత్యసాయి మందిరం అయిపోయిన తర్వాత ఒక రోజు మన శాంతినగర్ రామాలయం వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఆ టెంపుల్ని వాళ్ళ పూర్వీకులు 1956లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అంటే ఒక చిన్న పాకలో పెట్టుకొని రాముడు వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకున్నారు. అంటే అప్పటికి నా జన్మ కూడా అవ్వలేదు చెప్పాలంటే. 1950 నా డేట్ ఆఫ్ బర్త్ 1962, కానీ 1956లో అనేది. అంటే భగవంతుడిని నా చేతి చేయించుకోవాలని అప్పుడు దాకా ఆగాడనమాట. అది 2010లో ఆ టెంపుల్ని యాక్చువల్గా ఏంటి దాని మీద పిడుగుపడిన టెంపుల్ని కూడా టేకప్ చేశాను. రాముల వారు నాకు అవకాశాన్ని ఇచ్చారనుకుంటాను. అదేంటంటే దాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక సంకీర్తన పెట్టాము 24 hours సంకీర్తన పెట్టి మైక్ పట్టుకొని మరి భగవంతుడు చెప్పించాడు ఏమని తెలియదు. శ్రీరామనవమి రోజే ప్రతిష్ట అని అనౌన్స్ చేయడం జరిగింది. అసలు నాకు ఆధ్యాత్మికలో అప్పట్లో నాకు దానికి మీద అవగాహన కానీ ఏం కానీ లేదు. లేకపోయినా సరే ఆ రోజు చెప్పండి 24 hours అవగానే. అదేవిధంగా ఆ టెంపుల్ వితిన్ 3 monthsలో కంప్లీట్ చేసి శ్రీరామనవమి రోజునే దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ శ్రీరామ కళ్యాణం మా సరస్వతుల ఫ్యామిలీ, మా బ్రదర్స్ అందరు కోఆపరేషన్తో, మా ఫ్యామిలీ సరస్వతుల ఫ్యామిలీ కోఆపరేషన్తో ఈ రోజుకి రామ కళ్యాణం చాలా వైభవంగా ఎక్కడా జరగని విధంగా కళ్యాణం చేస్తూ పట్టాభిషేకం కూడా చేస్తున్నాం. 5 రోజుల కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడ. అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక రోజు నేను శివాలయంలో మహాశివరాత్రి రోజుని వెళ్ళి మహాశివరాత్రి రోజు శ్రమశక్తి నగర్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడం జరిగింది. లింగోద్భవ కాలంలో నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, ఇక్కడ గాయత్రి టెంపుల్ ఒకటి కడితే బాగుండని ఆలోచన రావడం జరిగింది. అంటే శివుడు నా బొర్రలోకి ఎక్కించుకొని అక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారితో మరియు వారి భర్త అయిన సేనాపతి శంకర్రావు మరియు అదేవిధంగా శ్రమశక్తి నగర్లో ఉన్న రెసిడెంట్ అయిన మూర్తి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే సైట్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి నా దగ్గర రావడం జరిగింది. అది జనవరి 2010లో దాన్ని స్టార్ట్ చేశాము. అది కూడా నామ సంకీర్తన చేసి కట్టడం జరిగింది. రెండో ఆలోచన లేకుండా దానికి ముందు అడుగు వేశాము. అది కూడా టెంపుల్ 3 నెలల కాలంలో కంప్లీట్ అయింది. దేనికైనా సరే స్వామి సత్యసాయిబాబు గారు చెప్పినట్టు దేనికైనా ఒక టైం బౌండ్ అనేది ఉండాలి. టైం బౌండ్ అంటేనే అవుతుంది. అతను ఏ కార్యక్రమం చేసినా 1 నెల 2 నెలలు పెట్టుకున్నారు. నేను కూడా అదేవిధంగా 3 నెలల కాలంలో ఈ టెంపుల్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాము. 3 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి ప్రతిష్ట కూడా చేశాము. అది మా స్వరూపానంద స్వామి గారు మరియు భారతీ తీర్థానంద స్వామి భువనేశ్వరి పీఠం వారు కూడా వచ్చేసారు. దాని తర్వాత మేము మహాకుంభాభిషేకము 2022లో కూడా చేశాము. అది కూడా చాలా గ్రాండ్ వేగా చేశాము. అది ఏంటంటే మేము 6 లక్షలు అనుకున్నది 25 లక్షల రూపాయలతో మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. దానికి 50% ఆఫ్ ది అమౌంట్ అమ్మ నా చేత కలెక్ట్ చేయించింది. అది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసిందో ఆవిడకే తెలియాలి, నాకేం తెలియదు. ఎవరింటికి వెళ్ళినా మూర్తి గారు వచ్చారు డొనేషన్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఇంటి దగ్గర 1000 రూపాయలు చొప్పున కలెక్ట్ చేయడం ఇవ్వడం జరిగింది. ఒక దగ్గరికి వెళ్ళి నాకే ఆశ్చర్యం వేసింది. రిసిప్ట్ బుక్ ఇవ్వగానే అతను 50,000 రూపాయలు రాయిస్తాడు. అది అమ్మ యొక్క సంకల్పము. చాలా బాగా చేశాము. ఇంకా పోతే నేను ఇప్పటికి ఇన్ అండ్ అరౌండ్ 10 temples దాకా రాములవారి టెంపుల్ కానివ్వండి, రాములవారి టెంపులే 100% చేయడం జరిగింది. ఒకటి నేనేం చెప్తానంటే, గాడ్ యొక్క నేమ్ 40 days ఎవరైతే చేస్తారో
వాళ్ళకి మంచి అవకాశము, లైఫ్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక దేవుడు, మీకు ఇష్టమైన దేవుడి యొక్క నామాన్ని తలుచుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో అంటే ఈ టెంపుల్ మీరు మొదట సైట్ తీసుకొని కట్టారా? ఈ పంచముఖి టెంపుల్ సైట్ కాదు, యాక్చువల్గా ఏంటంటే ప్రతి దగ్గర ఒక సైట్ దాన్ని లేఅవుట్ వేస్తున్నప్పుడే ఒక పబ్లిక్ పర్పస్ గురించి సైట్ ఉంటుంది. ఆ పబ్లిక్ పర్పస్ సైట్ ఏం చేశారంటే పార్క్ కింద ఉన్న సైట్ని యాక్చువల్గా అది ఏంటంటే అమ్మవారి చూడండి చెప్తాను, దానికి వాటర్ ట్యాంక్ కట్టడానికి ప్రపోజల్ పెట్టారు. వాటర్ ట్యాంక్ కడుతున్నప్పుడు ఆ కాలనీ వాస్తవాలంతా అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకున్న స్థలంలో ఒక 3 ఏళ్ళు పోయిన తర్వాత గాయత్రి అమ్మవారు అక్కడ రావడం జరిగింది. అదనమాట చాలా బాగా ఏంటంటే దానికి ఆ కాలనీ వాస్తవులందరూ కోఆపరేట్ చేసి చేయడం జరిగింది. ఓకే. సో నీది ప్రొఫెషనల్లీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు నువ్వు. అఫ్కోర్స్ దాంట్లో కొంచెం అప్రూవల్స్, ట్యాక్సేషన్ మ్యాటర్స్ అవన్నీ చూసుంటావు, కొన్ని లీగల్ మ్యాటర్స్ కూడా చూసుంటావు. కానీ టెంపుల్ మేనేజ్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఈ టెంపుల్స్ రివైవ్ చేస్తున్నప్పుడు కానీ, టెంపుల్ డెవలప్ చేస్తున్నప్పుడు కానీ, ఆ ప్రాసెస్, ప్రొసీజర్స్, అప్రూవల్స్ వాటన్ని నుండి ఎలా తెలుసుకున్నావు? ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావు దాంట్లో? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఫైనాన్షియల్గా వచ్చేసరికి ఏంటవుతుందంటే ఏదైనా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా హ్యూజ్ అమౌంట్తో కూడుకున్న పని. దానికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది. అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం కాబట్టి మా రిలేటివ్స్ దగ్గర చాలా మటుకి డబ్బులు తీసుకొని మా బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అందరూ కోఆపరేట్ చేశారు. ఈ టెంపుల్స్ దగ్గర నాకు ఐఐటీ ప్రాబ్లం కానీ ఏం కానీ ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే 5 లక్షలు మించిన ఆదాయం మించిన ఆ టెంపుల్స్లోకి ఎవరు అప్రోచ్ అవ్వరు. అది అంచేత టెంపుల్స్ కట్టేటప్పుడు మటుకి చాలా ఫైనాన్షియల్గా ఫేస్ చేస్తుంటాం, అదేవిధంగా పొలిటికల్గా ఫేస్ చేస్తుంటాం. వాటినన్నింటినీ మూర్తిగా చేస్తున్న వాటి మీదకి మనం వెళ్ళకూడదు అనే దృక్పథం చిన్న ముష్టి వాళ్ళ కలిగింది. నేను ఏ టెంపుల్ టేకప్ చేసినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఓకే, దట్స్ గుడ్. అంటే ఇప్పుడు అన్ని టెంపుల్స్ అన్ని మీ కంట్రోల్లో, అంటే మేనేజ్మెంట్ కమిటీ కంట్రోల్స్లోనే ఉన్నాయి కదా? మేనేజ్మెంట్ కమిటీ కంట్రోల్స్లోనే ఉన్నాయి. ఎవరికి ఇంటర్ఫియరెన్స్ అంటే మీరున్న ట్రస్టీస్ ఎవరైతే అమంగ్ అస్ యువర్ సెల్ఫ్ ట్రస్టీస్ ఉంటారో వాళ్ళే రన్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వాళ్ళే రన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటవుతుందంటే ఇక్కడ ఉన్న కమిటీ కూడా మెంబర్స్ మూర్తిగా చూసుకుంటున్నారు, మనకేం లే అనే భావంతో ఉంటారు. మూర్తిగా అన్నింటినీ మెయింటైన్ చేస్తారని భావంతో ఉంటారు. ఓకే. అంటే సాధారణంగా అంటే మీ టెంపుల్స్ కాకుండా సాధారణంగా టెంపుల్స్ కట్టాలంటే గవర్నమెంట్ శాంక్షన్స్, అప్రూవల్స్ కావాలా? అంత ఈజీగా వస్తాయా? చాలా కష్టపడాలి తెచ్చుకోవడానికి గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ, లేకపోతే లోకల్ బాడీస్ కానీ, లోకల్ సొసైటీస్, మున్సిపాలిటీస్ కానీ అప్రూవల్స్ తీసుకునే ఏది చేసినా సరే అప్రూవల్స్ లేకుండా ముందరికి వెళ్ళము, అడుగు వేయము. మొత్తం అప్రూవల్స్ అన్ని తీసుకొని వాళ్ళ పెర్మిషన్స్ అప్టైన్ చేసిన తర్వాతే ముందరికి టెంపుల్స్ కట్టడం జరుగుతుంది. ఓకే. అప్రూవల్స్ కాకుండా గవర్నమెంట్ ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందా, చేయదా? గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడో ఓన్లీ ట్రస్టీస్, లోకల్ బాడీ అండ్ లోకల్ పీపుల్తో మాత్రమే వీటిని డెవలప్ చేయగలుగుతాము. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమి ఉండదు. ఓకే. సో ఈ ఎగ్జిస్టింగ్ తీసుకుని రివైవ్ చేస్తున్నప్పుడు అంతకుముందు ఉన్న కమిటీ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేయడం కానీ, ఏమైనా ఇష్యూస్ రైజ్ అలాంటివి వాళ్ళందరూ ఒక దీనికి వచ్చిన తర్వాతనే దానిలో నేను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కానీ నా అంతా నేనుగా వెళ్ళి ఆ టెంపుల్స్ నేను టేకప్ చేస్తాను మట్టికి వెళ్ళను. వాళ్ళందరూ ఒక దీనికి వచ్చి ఆవిడ మూర్తి గారు మీరు చూడండి అన్న టైంలో మాత్రమే నేను దానిలోకి వెళ్ళి చేపట్టడం జరుగుతుంది, లేకపోతే నేను పెట్టను. ఓం ప్రాణాయత్వా బాణాయత్వా ధ్యానాయత్వా దీర్ఘామనుప్రతిమానుషేధాం ప్రాణాయ నమః. ఓం విశాలో భవతి వ్యవసాయ దేవైనం రాజాపత్యం కృష్ణమామభేదముష్టిగామః విశాలాయ నమః. ఓం పరిణో రుద్రస్య హేతిర్గురుణక్తవరిద్వేషస్య దుర్మతిరభాయోః నమస్కరామకవద్భ్యస్వనుష్మేభస్తోకాయ ధనయాయ రుణయా స్థిరాయ నమః. ఓం ఆపో భద్రాధృతమిధాప ఆసురక్షే సోమో బిభ్రత్యా భైత్సాః తీవ్రోరసోమధుభృజామరంగమహామాః ప్రాణేన సహ వృక్షసాగన్న భద్రాయ నమః. ఓం అషాఢం యుత్సుప్రా సుప్రియం వృషామప్స్వాం వృజనస్య గోపాం జయాయ నమః. ఓం ఉత్తిష్ఠ పురుష హరిత పింగళలోహితాక్షి దేహి దేహి దదాపజితా మే దుఃఖ్యంతాన్ జ్యోతిరహం విరజా విపాప్మా భూజా పుష్పాః విరజాయ నమః.
ఓం విభూరతి ప్రవాహణో రౌద్రేణానీకేన మాహిమాగ్నేతు ప్రహిమామాహిమూసీః విభవాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమః శంభవే త్రమయో భవే చ నమః శంకరాయ తమయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శిఖ్యై నమః. ఓం నిగామేన పర్జన్యో పరిషదు ఫలిన్యో న పోషదయ పచ్యందాయంజో గక్షేమో న కల్పతాం పర్జన్యాయ నమః. ఓం పర్వాణి దేవర్మభిష్ఠాదయామి సోమస్వారాజామృతేనాభివస్తాం. రోదోర్వరియో వరివస్తే అస్తు జయం తన్వామనుమదంతు దేవాః జయంతాయ నమః. ఓం ఇంద్రస్య వజ్రో మరుదామనేకం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః దేవాన్నో హవ్యదాతింజుషాణో దేవరథ ప్రతిహవ్యాగృభాయ పురుషాయుధాయ నమః. ఓం ధరణిర్విశ్వదర్శతో జ్యోతిష్పృదతి సూర్య విశ్వమాభాతిరోచనం సూర్యాయ నమః. ఎనీ ఆర్గనైజేషన్ రన్నింగ్లో దెర్ ఆర్ కంప్లైంట్స్ ఇష్యూస్ అండ్ ఆడిట్స్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి కదా. అలాగే టెంపుల్స్లో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, అకౌంటింగ్ రిక్వైర్మెంట్ కానీ ఆడిట్ రిక్వైర్మెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేస్తూ ఉండాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండోమెంట్ యాక్ట్లో చాలా టెంపుల్స్ని టేక్ ఓవర్ చేశారు, చాలా కాంట్రవర్సీ వస్తూ ఉంటాయి. సో ఎండోమెంట్ యాక్ట్లో రాకుండా అట్రాక్ట్ కాకుండా ఎలా మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది సొసైటీ కింద కానీ రిజిస్టర్ అయితే ప్రతి ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, మస్ట్గా ఫైల్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే 5 లక్షల ఆదాయం ఉన్న లోపల ఉన్నటువంటి టెంపుల్స్ మీదకి ఎండోమెంట్ ఎట్టి పరిస్థితులు రాదు. వాళ్ళ దానిలోకి రాదు. అంచేత వాళ్ళు ఇన్వాల్వ్ మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే ఆదాయం అంటే గ్రాసా లేకపోతే నెట్ అంటే డొనేషన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ లేకపోతే డొనేషన్స్ ఓన్లీ. డొనేషన్స్ దాటితే ఆటోమేటిక్గా తీసుకుంటారు. అది కూడా హుండీ ఆదాయం అని అంటారు. హుండీల ఆదాయం అంటారు. హుండీ ఆదాయం అంతా రాదు మాకు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు కనుక ఒక ఫంక్షన్ చేద్దామని దానికి ఒక 10 లక్షలు వచ్చాయి అనుకో, 10 లక్షలు పెడితే ఆ లిమిట్లో వస్తుందా రాదా? అదేం యాక్చువల్గా ఏంటంటే ఆ ఫంక్షన్స్కి అయ్యేటువంటి ఖర్చు ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ మొత్తం ఖర్చు అయిపోతుంది. అదే రెవెన్యూ కింద రాదు కదా. రెవెన్యూ కింద రాదు. ఫంక్షన్ ఖర్చు పెట్టేసి మిగతా బ్యాలెన్స్ని మేము అకౌంట్లోకి తీసుకుంటాం. ఓకే ఓకే. అందుకని ఫంక్షన్ ఇప్పుడు ఉందనుకోండి, మనం చెప్పినట్టు మీకు 25 లక్షలు డొనేషన్స్ వచ్చాయి. 25 లక్షల్లో ఏంటంటే ఐటమ్స్ ఇచ్చినట్టు మేము చూపించడం జరుగుతుంది. క్యాష్ కింద చూపించినట్లయితే ప్రాబ్లం వస్తాయి ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఐటమ్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎవరైనా సరే ఏంటంటే డొనేషన్స్ వేస్తే వాటిని మిస్యూజ్ చేస్తారన్న ఆలోచన కూడా ఉంటుంది. అంతేదా వాళ్ళు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇంకా కమ్ టు కమిటీ మేనేజ్మెంట్ ఆఫ్ ద టెంపుల్స్, ఒకటి ఏంటి ట్రస్టీస్ ఉంటారు, దాని కింద ఏం ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఏంటి హెరార్కీ ఏంటి? ట్రస్టీ మెంబర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ కమిటీ అని ఒక 6-7 ఉంటారు. ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉంటారు. వాళ్ళు కూడా 6-7 ఉంటారు. ఓకే. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ అందరూ కలిసి భక్తులందరూ ఎన్నుకుంటారా? అమంగ్ యువర్సెల్వ్స్ ఎన్నుకుంటారా? యాక్చువల్గా ఎవరి ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఇక్కడ ఏంటంటే భక్తులు ఎన్నుకుంటారు. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే నామినేట్ చేస్తున్నాం. మేము మా టెంపుల్లో, గాయత్రి టెంపుల్లో మట్టుకి మేము నామినేటెడ్ పర్సన్స్ని ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు వస్తారో వాళ్ళని మట్టుగా నామినేట్ చేయడం జరుగుతున్నది. సర్వీస్ చేసేవాళ్ళు మాకు కావాలి. సర్వీస్ లేకుండా ఏదో మామూలుగా వచ్చేది వెళ్ళిపోతే నేను సెక్రటరీ, ప్రెసిడెంట్ అంటే అది. కానీ యాక్చువల్గా అమ్మ దగ్గర మనం అందరం సమానమే, సభ్యులమే. ఓన్లీ పేపర్ పర్పస్ ఉండడం కోసమే డెసిగ్నేషన్ పెట్టాం. ఓకే ఓకే. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దట్ నేను అఫ్కోర్స్ ఒక 2 టెంపుల్ చూసాను మీవి రన్ చేసినవి. బట్ పంచముఖి టెంపుల్లో చాలా పాపులారిటీ వచ్చింది, చాలా జనాలు బాగా వస్తారు. తర్వాత మీరు ఎస్పెషల్లీ అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు. తర్వాత ఆడవాళ్ళు వచ్చి నోములు వ్రతాలు చేసుకుంటుంటారు. very కలర్ఫుల్. నువ్వు పంపించిన ఫోటోగ్రాఫ్స్ అన్ని నేను చూశాను. తర్వాత ఎస్పెషల్లీ దసరా చాలా చాలా గ్రాండ్గా చేస్తారు. ఐ థింక్ 9 days శివుడు ఇన్ గ్రాండ్ మేనర్. తర్వాత ఈవెన్ అన్నదానం కూడా చాలా లావిష్గా అండ్ గ్రాండ్గా చేస్తారు. సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్ ఈ టెంపుల్ ఇంత పాపులర్ అవడానికి ఏంటి రీజన్? యాక్చువల్గా ఈ దేవత వేదాలకి మూలం గాయత్రి. ఓకే. ఎక్కడ వచ్చినా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు గాయత్రితోనే స్టార్ట్ చేస్తాము. ఈ గాయత్రిని ఎవరైనా సరే సంధ్యావందనం కానీ ఎవ్రీడే సంధ్యావందనం చేయాలి. ఈ బేస్ ఆఫ్ సంధ్యావందనం గాయత్రిని ప్రే చేయడమే.
అలా చేయడం వల్ల వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, వాళ్ళ పనులు కూడా నెరవేరుతాయి, అన్నీ జరుగుతాయి. ఇక్కడ అంతే ఏంటంటే గాయత్రి టెంపుల్కి వచ్చేసరికి ఏంటంటే ఈ టెంపుల్ని ఈ కమిటీ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు వస్తారు. అంచేత అక్కడ ప్రోగ్రామ్ ప్రతి దసరాకి 9 రోజులు కార్యక్రమం చేస్తాము. దానిలో ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క అవతారం చొప్పున వేయడం జరుగుతుంది. దాన్ని కూడా దీక్షతో చేయడం జరుగుతుంది. ఆ 9 రోజులు మేము భోజనం కూడా చేయకుండా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత నిష్టగా చేస్తుంది. ఎందుకంటే అమ్మవారు కదా, అమ్మవారికి అయ్యవారికి తేడా ఉంది. అమ్మవారి దగ్గర ఆడించడానికి అంచేత అమ్మవారికి సెలబ్రేషన్స్లో ఈ 9 days చేస్తాము. అదేవిధంగా అక్కడ భరతనాట్యము, కూచిపూడి స్టూడెంట్స్కి అందరికీ వాళ్ళకు పాడే అవకాశం ఇస్తాము. అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా చాలామందిని అందులో పార్టిసిపేట్ చేయిస్తుంటాము. తర్వాత ఒక ప్రోగ్రామ్ కూడా అక్కడ చేయడం జరిగింది. మహిషాసుర వధాని ఒక ప్రోగ్రామ్ని అక్కడ చేయించాము. అది కూడా చాలా బాగా జరిగింది. అందరూ ఆల్మోస్ట్, ఎందుకంటే నాకు 1 month బిఫోర్ నుంచి అండ్ మేము ప్రోగ్రామ్ చేస్తామని వాళ్ళు వస్తారు. కాబట్టి అక్కడ కొన్న ఇంపార్టెన్స్ ఆ టెంపుల్లో మేము అక్కడ ఏంటంటే 1,000,000 హనుమాన్ చాలీస్ పారాయణ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా 1,00,000 కుంకుమార్చనలు చేయడం జరిగింది. అన్నీ చాలా చాలా ప్రోగ్రామ్స్ అక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మీరు రివైవ్ చేసిన టెంపుల్స్ గురించి అడుగుతున్నాను. మీరు రివైవ్ చేసే ముందు ఆ టెంపుల్లో ఇంకో చాలా డిలాబరేటెడ్ కండిషన్ ఉండేది, ఎవరు భక్తులు వెళ్ళేవాళ్ళు కాదు, టెంపుల్ మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉండేది. తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఒక మేబీ 2-3 yearsలో బ్రహ్మాండంగా రివైవ్ చేసి చాలా బాగా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అన్ని పూజలు పునస్కారాలు అన్నీ అవుతున్నాయి, ఇలాగే ఫెస్టివల్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ముందు చేసిన కమిటీ వాళ్ళు రన్ చేయడానికి మీరు చేయడానికి ఏంటి తేడా ఉంది? దాన్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్కి వాట్ ఇస్ ద రీజన్? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా దేవుడు అనేసరికి నిష్ఠ, నియమము, ఇవన్నీ శుచి, శుభ్రత ఇవన్నీ ఉన్నాయి. వాటిని పాటిస్తూ చేస్తే నిష్ఠతో చేయాలి. ప్రతిదానికి నిష్ఠ అనేది లేకుండా చేస్తే ఏదో చేసుకెళ్ళిపోతుంటే కాదు. అక్కడ నిష్ఠతో చేయాలి. అక్కడ పురోహితుడు ఒకతడు ఉండాలి. దాన్ని స్వామివారి యొక్క అర్చన చేయాలి. అదేవిధంగా వారికి రోజు పూజా సంస్కారాలు కూడా అన్ని చేస్తున్నప్పుడు ఆ టెంపుల్ యొక్క అభివృద్ధి బ్రహ్మాండం కనిపిస్తుంది. నేను చాలా టెంపుల్ కూడా చెప్తూ ఉంటాను, వాళ్ళు అక్కడికి వెళ్తే వారికి ప్రసాదం కూడా నివేదనకి జరిగిన టెంపుల్స్ ఉంటాయి. అంటే ప్రసాదం ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టినప్పుడు గ్లాసుడు పాలు తాగుతాడు, పెద్ద కొద్దీ ఏమవుతుంది, ఆహారం ఎక్కువ తినాలి. అదేవిధంగా మనం చిన్న విగ్రహం ఉంటే గ్లాసుల పాలు సరిపెట్టచ్చు. మనం 2 feet 3 feet హైట్ పెడితే దానికి కావాల్సిన ఆహారం ఇవ్వాలి. మనం ఆ రాతి బొమ్మ అనుకుంటే రాతి బొమ్మ కాదు, దానిలో కూడా మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం, దానిలో కూడా ప్రాణం ఉంటుంది. అంచేత మనం చేయకపోతే దానికి ఆ టెంపుల్ అన్నీ అలాగే ఉంటాయి, అభివృద్ధిలోకి రావు. అది దానికి రీజన్ అది. ఎందుకంటే వాళ్ళ అర్చన, పూజ ఇవన్నీ చేయరు కాబట్టి ఆ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. నేను చేసేది అంటే నిష్ఠగా, నియమంగా పూజారిని పెట్టి వారికి ఎంత ఇవ్వాలో నిశ్చయించి చేయడం జరుగుతుంది కాబట్టి అవి బాగుంటాయి. ఓకే. సో ఈ టెంపుల్స్లో ఏవైతే యాక్టివిటీస్ అవుతాయో టెంపుల్తో మీ ఇన్వాల్వ్మెంటే కాకుండాను, నేను మీ ఇంటికి వచ్చి చూశాను, మీ టాప్ ఫ్లోర్ యూ డెడికేటెడ్ ఎంటైర్ ఫ్లోర్ ఫర్ కండక్టింగ్ భజన్స్. అక్కడ భజనని చేస్తుంటారు. అలాగే బ్యూటిఫుల్ లైబ్రరీ, ఐ థింక్ thousands of books are there, and so in a own house dedicating a floor for that is a great thing you have done. సో ఆ భజనలు, ఆ యాక్టివిటీస్ గురించి చెప్తా, ఏంటి యాక్టివిటీ చేస్తుంటారు ఇక్కడ మీరు? యాక్చువల్గా ఏంటంటే ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిది, హౌస్ అండ్ దేవాలయం లాంటిది. మన ఇంట్లో పైన మీరు చెప్పినట్టు భజనలు చేయడం వల్ల వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. మేము అక్కడ ఏం చేస్తాం, భజన చేయిస్తుంటాము. చాలామంది వచ్చి సంకీర్తన చేస్తుంటారు, హనుమాన్ చాలీసా చేస్తుంటారు, అవి చేస్తుంటారు. చేయడం వల్ల ఏంటవుతుందంటే ఒక 100 మంది వచ్చి చేశారనుకోండి, ఒకరోజు 100 మంది వచ్చి 108 సార్లు హనుమాన్ చాలీసా చేశారంట. 100 ఏంటంటే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా చేసినట్లే అక్కడ. అంటే అంత వైబ్రేషన్స్ పెరుగుతాయి. వైబ్రేషన్స్ వల్ల మనకి ఉన్నటువంటి ఏమైనా చెడు ఉన్నా సరే అది బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా నాకు ఏంటంటే బుక్స్ అంటే చాలా ఇష్టము. అది బుక్స్ దాదాపు నేను నియర్లీ 1994 నుంచి నేను గ్యాదర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్ని మా ఫాదర్ చాలా ఇంట్రెస్ట్. వాటిని దాదాపు మా లైబ్రరీలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది బుక్స్ మా నాన్నగారు చదవడం జరిగింది. 90% బుక్స్ అని చదివేశారు. లైబ్రరీ కానీ ఓపెన్కి నేను పెట్టలేదు, మా గురించి అని ఉంచడం జరిగింది. ఎవరైనా బుక్ వచ్చి అడిగితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చదువుకున్నాక మళ్ళీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పమంటాం. మీకు అందరికీ తెలిసిన విషయం, బుక్ ఏదో అంటే సామెత ఉంది, నాకు రావడం లేదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత అది కరెక్ట్గా రావు. అంచేత బుక్లు ఇవ్వము. ఎవరైనా కాదు కూడదంటే బుక్ ఇస్తాము, మళ్ళీ కలెక్ట్ చేసుకునే బాధ్యత నాదే మళ్ళీ. అది అంచేది. సో ఈ టెంపుల్ మేనేజ్మెంటే కాకుండా మొదట్లో చెప్పినట్టు యువర్ ఒక కంపెనీలో యువర్ హోల్డింగ్ ఎ వెరీ సీనియర్ పొజిషన్. అది చాలా డిమాండింగ్ పొజిషన్. అండ్ ఐ థింక్ యూ ట్రావెల్ ఎ లాట్ ఆన్ దాట్. ఐ థింక్ బాంబే కూడా వెళ్తుంటారు, రిలయన్స్ ఆఫీస్కి వెళ్తారని ఒకసారి మా బ్రదర్ చెప్పాడు. సో మరి ఇంత సీనియర్ పొజిషన్ హోల్డ్ చేసి అంత డిమాండింగ్ జాబ్లో ఉంటూ టెంపుల్ మేనేజ్మెంట్ చేయడానికి స్ట్రెస్ ఫీల్ అవ్వా? అండ్ డూ యూ సాక్రిఫైస్ ఎ లాట్ ఆఫ్ యువర్ పర్సనల్ టైమ్ ఆన్ దట్? అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటవుతుందంటే, నేను ఈ టెంపుల్స్ అనేది నాకు యాక్చువల్గా మా సార్ కూడా ఈ డివోషనల్ యాక్టివిటీస్ ఉన్నారు, నడిమిటి సీతారామారావు గారు. వారి యొక్క సపోర్ట్ కూడా నాకు లభిస్తూ ఉంటుంది. నాకు సెలవు కావాలన్నప్పుడు లేదు అనకుండా ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటారు. వారు ఏంటంటే దాని నుంచి నాకు ఈ టెంపుల్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను సాటర్డే సండే టెంపుల్స్ మీద ఫుల్లీ డివోట్ చేస్తాను. ఎవరు రమ్మన్నా సరే వాళ్ళ టెంపుల్కి వెళ్ళడం చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళకుండా మట్టుకి ఉండను, తప్పకుండా వెళ్ళి ఏదో టైంలో వెళ్ళి స్పేర్ చేస్తుంటాను. అది కూడా మా కమిటీ వాళ్ళందరికీ నేను ఏం చేస్తానంటే వర్క్ డెడికేట్ చేస్తాను. ఈ వర్క్ చేయండి, వర్క్ చేయండి. వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు నడవగలుగుతున్నాను. లేకపోతే నేను అంతటా ఒక్కడి వల్ల ఏ పని జరగదు. సో మనం ఏ యాక్టివిటీస్ తీసుకున్నా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీ టెంపుల్ యాక్టివిటీస్లో మీ భార్య, మీ పిల్లల దగ్గర నుంచి మీకు ఎంత సపోర్ట్ దొరుకుతుంది? వాళ్ళు కూడా యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఉంటారా, లేకపోతే మీరు ఒక్కలే చేస్తుంటారా? లేదు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేము. ఇప్పుడు మా భార్య ఏంటంటే పద్మావతి, ఈ ఆవిడ సపోర్ట్ కూడా నాకు 100% ఉంది. ఎందుకంటే టెంపుల్స్ మీద డబ్బు ఎంత ఖర్చు పెట్టినా ఎందుకు ఖర్చు పెట్టారని అడగకుండా ఉండడంతో ఈ రోజు దాకా నేను టెంపుల్స్ అన్ని మేనేజ్ చేయగలుగుతున్నాను. అదేవిధంగా మా అబ్బాయి, మా అమ్మాయి కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా రిలేటివ్స్లో అందరూ నేను ఫోన్ చేయగా దసరా నవతులు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీరే ఇప్పుడు చెప్పారు. దానికి కారణం నేను ఫోన్ చేయగానే నా అకౌంట్లోకి అమ్మవారికి కావాల్సిన డబ్బులన్నీ పడిపోతాయి. ఆ దసరాకి కావాల్సిన డబ్బులన్నీ మా మేనగోడలు ఏంటి, మా మేనల్లుడు ఏంటి, మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా అబ్బాయి వాళ్ళు ఎప్పుడు నన్ను ఈ రోజు దాకా నాన్న ఈ కార్యక్రమం చేయకు అని ఆపలేదు. వాళ్ళు కూడా ఏదైనా పండుగ వచ్చిందంటే ఫస్ట్ అమ్మవారికి చీర కొన్న తర్వాతే, అమ్మవారికి వస్త్రాలు కొన్న తర్వాతే వాళ్ళు బట్టలు కొనుక్కోవడం జరుగుతుంది. అది వాళ్ళ శాలరీ వచ్చిన శాలరీ కొంత అమౌంట్ అమ్మవారికి డెడికేట్ చేస్తారు వాళ్ళు. సో ఇంకా ఈ టెంపుల్స్ కాకుండా ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా వేరే టెంపుల్స్ ఏమి తీసుకుంటున్నారా? టెంపుల్ ఇంకా తీసుకోవడం ప్రాసెస్ ఇంకా వెళ్తూనే ఉందా? అపార్ట్ ఫ్రమ్ టెంపుల్స్, అఫ్కోర్స్ టెంపుల్స్ ఈజ్ వన్ థింగ్, రిలీజియస్ ఈజ్ వన్ థింగ్. రిలీజియస్ కాకుండా ఇంకేమైనా సోషల్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పూర్ పీపుల్ సపోర్ట్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ కూడా ఏమైనా తీసుకుంటారా మీరు? యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ఒక చారిటబుల్ ట్రస్ట్లో మెంబర్గా ఉన్నాను. అది గురుదేవ చారిటబుల్ ట్రస్ట్. అతను కూడా ఏంటంటే ఈ వికలాంగులైనటువంటి వాళ్ళకి కాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ చేతులు పోయినా సరే ఇవ్వడం, అదేవిధంగా బుక్స్ డొనేట్ చేయడము, వీల్ చైర్స్ డొనేట్ చేయడము చేస్తుంటారు. వారితో కూడా నేను వాళ్ళ దాంతో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరైనా చదువుకుంటాను అంటే వారికి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను, ఫీజులు కట్టడం చేస్తుంటాను. నేను ఒక అబ్బాయిని ఇంజనీరింగ్ దాకా చదివించాను. అబ్బాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా అమ్మాయిని 10th క్లాస్ చదివించాను. ఒక ఆటో తాలూకా కొడుక్కి ఫీజు కట్టలేకపోతే ఆ ఫీజు కట్టి చదివించడం జరిగింది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఒక అమ్మాయికి ఈ మధ్యనే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నది. ల్యాప్టాప్ లేదంటే ల్యాప్టాప్ కొనివ్వడం జరిగింది. ఇలాంటి వర్క్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ కోర్స్ రిలీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అంటారు కదా, మానవ సేవ మాధవ సేవ అన్నట్టు. మన ఇఫ్ వీ ఫైండ్ ఎ పూర్ పీపుల్ వీ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దెమ్ యాజ్ వెల్. నేను మీ ఫంక్షన్లో ఫార్చునేట్గా ఒక 2 సార్లు అటెండ్ అయ్యాను. యాజ్ యూ రైట్లీ సే, మీ ఒకసారి మీరు మాట అంటే అందరూ దాన్ని కట్టుబడి అందరూ చేస్తారు పనులు. అలాగే వాలంటీర్గా వచ్చి డొనేషన్ ఇవ్వడం కానీ, అలాగే శ్రమ దానం చేయడం కానీ, అందరూ అంటే పార్టిసిపేటింగ్, శ్రమదానం అంటే యాక్టివిటీస్లో పార్టిసిపేటింగ్ చేయగాని, అంటే ఒక మీరు చెప్తే ఇంకోటి ఎవరు ఛాలెంజ్ చేయడం కానీ, ఒకటి చెప్తే అరే మీ ఎందుకు పని చేయాలని ఎవరిలో నా ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సో మీరు ఇంత పాపులారిటీ గెయిన్ చేశారు కాబట్టి, సో ఇది ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా ఎంటైర్ సొసైటీకి అంటే ఇన్ మోర్ ఆర్గనైజ్డ్ వేలో సేవ చేయడానికి ఏమైనా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ఉద్దేశం ఉందా? అలా అండ్ పాలిటిక్స్లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఓన్లీ ఏంటంటే టెంపుల్స్, ఎందుకంటే టెంపుల్స్నే డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంది తప్ప పొలిటికల్లో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే. ఓకే, పాలిటిక్స్లో లేదు ఉద్దేశం. ఓకే. అనదర్ థింగ్ ఈజ్ దట్ నాకు 2 సార్లు బయట వాళ్ళు హైదరాబాద్లోని మిగతా వాళ్ళు అడిగారు, మీ యాక్టివిటీస్ అన్నీ వైజాగ్కి రిస్ట్రిక్ట్ అయి ఉన్నాయి. సో మీ వైజాగ్లోనే చేద్దాం అనుకుంటున్నారా, ఇలాగే టెంపుల్ డెవలప్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎనీ అదర్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, లేకపోతే ఈవెన్ బియాండ్ తెలంగాణ కూడా చేసే ఉద్దేశం ఉన్నాయా? అది యాక్చువల్గా నేను శ్రీకాకుళం, విజయనగరం అండ్ వైజాగ్ ఈ 3 డిస్ట్రిక్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఒక టెంపుల్ టోటల్లీ చెప్పాలంటే క్రిస్టియన్ లొకాలిటీ, కొండ డాబాలు నియర్ కొత్త వలస. ఆ లొకాలిటీలో ఒక టెంపుల్ని వాళ్ళు పొలిటికల్గా యాజ్ వెల్ యాజ్ ఆధ్యాత్మిక అన్ని విధాలుగా ట్రై చేశారు కట్టడానికి. కానీ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ దాన్ని అడ్డుకోవడం జరిగింది. క్రిస్టియన్స్ వాళ్ళు అక్కడ కట్టనివ్వకుండా అడ్డారు. వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయితే నా అంతా వెళ్ళి వాళ్ళు కానీ పిలవగానే వెళ్ళాను. వెళ్ళి నేను స్టార్ట్ చేసిన 3 monthsలో టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే మూర్తి గారు ఎంటర్ అయితే ఏదైనా సరే వెంటనే అయిపోతుంది అనే ఇది అయ్యి చాలామంది నా దగ్గర టెంపుల్స్కి వస్తుంటారు. ఆ కమిటీ వాళ్ళందరూ ఎవరైనా సరే వాళ్ళందరూ వాళ్ళుగా వస్తే నేను ఏ టెంపుల్ అయినా డెవలప్ చేయడానికి రెడీగానే ఉంటాను. తెలంగాణ, ఆంధ్ర అని ఏమి లేదు. కానీ ఈ ఏరియాల మట్టుకి నేను ఆల్మోస్ట్ ఓన్లీ రామాలయాల మట్టుకి నేను డెవలప్ చేస్తున్నాను. ఇప్పుడు బొద్దాంలో ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి, బొద్దాం ఎక్కడ ఉంది? బొద్దాం విజయనగరం డిస్ట్రిక్ట్ నియర్ అరకు వెళ్తున్న రోడ్లో ఉంటుంది. ఒక ఎస్కోట్కి ముందర ఉంది. అక్కడ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ ఆల్రెడీ ఫౌండేషన్ దాకా వచ్చింది. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా ఏళ్ళు అయింది. కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ చేసిన తర్వాత అది టెంపుల్ స్టార్ట్ అయింది. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అది కూడా చేస్తున్నాను. అంటే అది ఒక వేదవతి ట్రస్ట్ అని, ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చి నా దగ్గర కలవడం జరిగింది. వాళ్ళు టేకప్ చేస్తున్నారు అది. ఓకే. సో ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూసి మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల కానీ ఏదైనా డిలాపిడేటెడ్ టెంపుల్స్ ఉన్నా, సరిగా మెయింటెనెన్స్ కానీ టెంపుల్స్ ఉన్నా సరే మూర్తి గారిని కలవచ్చు. అండ్ తను రాసి మీ అందరి కోఆపరేషన్తో అలాంటి టెంపుల్ని రివైవ్ చేయొచ్చు. అనదర్ థింగ్ ఈజ్ దట్ మీరు ముందే చెప్పారు కదా, చాలా రిలీజియస్ బుక్స్ చదువుతారు. అంటే రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు అన్ని చదువుంటారు. ఇప్పుడు సంస్కృత్ కూడా నేర్చుకుంటున్నారు అని చెప్పారు మీరు ఇందాక కన్వర్సేషన్లో. సో ఫ్యూచర్లో వెళ్ళి చాగంటిలాగా, గరిపేటలాగా ఏమైనా ప్రవచనాలు ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అలాగేం లేదండి. అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. సరస్వతి మాత ఏమైనా కరుణిస్తే ఏమో చెప్పలేం. కానీ వాళ్ళ సరస్వతి పుత్రులు వాళ్ళు చక్కగా చెప్పగలరు. అంత నాకు ఐడియా లేదు. నేను చేయలేదు ప్రవచనాలకి. అంటే ఎవరైనా సరే ఎక్కడో ఒకటి బిగినింగ్ చేయాలి కదా. అప్పుడు నేను చాగంటి వాళ్ళని వింటూ ఉంటాను. అతను FCIలో ఏదో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏదో మామూలు ఉద్యోగం చేసుకునేవాళ్ళు యాక్సిడెంటల్గా స్టార్ట్ చేసి ఈ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఇంత నాలెడ్జ్ ఉంది. తర్వాత టెంపుల్స్తో ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదు. ఓకే. దెన్ నౌ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ పిల్లలు ఏం చేస్తుంటారు? వాళ్ళకి కూడా అంటే వాళ్ళ ప్రొఫెషన్కే కాకుండా ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో మీ అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉందా?
మా 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 సన్ సమీర్ కుమార్ అండి. అతను అసోసియేట్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు బెంగళూరులో. వాళ్ళ వైఫ్ విద్యాశ్రీ, ఆవిడ కూడా ఐటీ ఎంప్లాయ్. మై డాటర్స్ ఏమో శృతి, హౌస్ వైఫ్ అండ్ లివింగ్ ఇన్ అట్ గోవా. మై సన్ ఇన్ లా ఈజ్ నేవీ ఆఫీసర్, లెఫ్టినెంట్ కమాండర్. దే ఆర్ ఆల్సో డైరెక్ట్గా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు వీటిలోని, నా యాక్టివిటీస్లో. వాళ్ళకు కూడా మా అమ్మాయి తీసుకుంటే మా అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. మా అబ్బాయి కంటే మా అమ్మాయి యాజ్ వెల్ యాజ్ మా డాటర్ ఇన్ లా ఇద్దరు పూజలు చేయడం కానీ అన్నిట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. దసరా నవరాత్రుల్లో కూడా 4-5 సార్లు నాతో పార్టిసిపేట్ చేశారు. మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేశాడు. మా డాటర్ ఇన్ లా రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి ఈ ఇయర్ నేను వస్తానని అంటున్నది. సో మామూలు అంటే ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, మామూలు నాలాంటి వాళ్ళని మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే మీ ఈ రిలీజియస్ యాక్టివిటీస్ వల్ల మీకు మెంటల్లీ ఫిజికల్లీ ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే మీకు ఎలిటెడ్గా ఫీల్ అవుతారా, లేకపోతే చాలా ఒక హై పెడస్టల్లో అంటే రిలీజియస్ పవర్ ఏమైనా మీకు ఏమైనా శక్తులు అంటుంటారు చూడండి, బాబాలు వీళ్ళకి వాళ్ళకి ఏవో ఒక కొంచెం మామూలు వాళ్ళకంటే పవర్స్ ఉంటాయంటే అలాంటివి ఏమైనా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే యాక్చువల్గా ఏంటవుతుందంటే ఇప్పుడు రోజు మీరు ప్రేయర్ చేయడం వల్ల ఒక సిస్టమేటిక్ ఆఫ్ దీనికి అలవాటు పడిపోతాము. దానివల్ల ఏంటవుతుందంటే మీ పాజిటివ్ వేలో లైఫ్ ఆ రోజు అంతా గడుస్తుంది. అదే ఫస్ట్ స్టార్టింగ్నే నెగిటివ్గా మనం థింక్ చేస్తూ వెళ్తే నెగిటివ్లోనే గడుస్తుంది. అంటే మన యాక్చువల్ నేను లాస్ట్ 2 years బట్టి విష్ణు సహస్రం, భగవద్గీత, గీత అండ్ విశ్వాస్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. విష్ణు సహస్రం రోజు చేసినట్లయితే దానివల్ల మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ, ఒంట్లో బాధ ఉన్నా ఏదున్నా సరే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. మీ విష్ణు సహస్రం తీసుకుంటే ఆరోగ్యం గురించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చేస్తే అన్నిసార్లు పట్టిస్తే దానికి ఆరోగ్యం స్థిమితపడుతుంది. మీకు కడుపులో ప్రాబ్లం ఉంది, దానికి ఒక శ్లోకం ఉంది. ప్రతిదానికి ఒక్కొక్క శ్లోకం ఉంది. వాటిని పట్టించడం వల్ల ఏంటవుతుంది, ఆటోమేటిక్గా మీకు ప్రీవియస్లీ డాక్టర్స్ ఏం చేసేవారంటే ప్రిస్క్రిప్షన్ కిందనే ఈ శ్లోకం చదవండి అని రాసేవారు. మన పూర్వం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్తో పాటు ఒక శ్లోకం రాసి ఈ శ్లోకం చదవండి మీకు ఆటోమేటిక్గా నయమైపోతుందని. ఫర్ ఎగ్జాంపుల్ మన కంచికామకోటి పీఠాధిపతి వారికి ఒకరోజు 105 జ్వరం వచ్చింది. వస్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ శిష్యులు, అయ్యా జ్వరం 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 అంటే, అరే మన వేద పాఠశాలలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంటే 108 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చి 11 సార్లు విష్ణు సహస్రం చేయమన్నారు. నెక్స్ట్ ఆ విష్ణు సహస్రం 11వ సారి కంప్లీట్ అయ్యేసరికి వారిని వెళ్ళి పరీక్ష చేసినట్లయితే ఆ గురువు గారిని నార్మల్కి వచ్చింది పేపర్. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం వాటిని నిజమేనా అంటారు. నిజం జరుగుతాయి కూడా. అంచేత మనం విష్ణు సహస్రం కానీ, లలిత కానీ, అదేవిధంగా పంచాయత స్తోత్రం అని ఉంది. అది కూడా పంచాయత ఆయుధాలు, ఆ స్తోత్రం కానీ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ లైఫ్ పీస్ఫుల్గా వెళ్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది. సో ఇంకా మీ ప్రొఫెషన్ రిలీజియస్ యాక్టివిటీస్ కాకుండా మీరు ఇంకేమైనా టైం ఉంటే స్పేర్ టైం ఎలా స్పెండ్ చేస్తారు? మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఆటలు, పాటలు అలాంటివి ఏమైనా చేస్తుంటారు? సినిమాలు చూసి నేను దాదాపు more than 30 years అయింది చూస్తే. సినిమాకి అనేది వెళ్ళను, టీవీ సీరియల్స్ చూడను. టీవీ సీరియల్స్ చూడడం వల్ల అనర్థమే కానీ దానివల్ల లాభం లేదు. అందరు దాన్ని చూసే బదులు ఏ విష్ణు సహస్రమో దేనిలోనో జాయిన్ అయ్యి భగవద్గీత క్లాసులలో జాయిన్ అయ్యి భగవద్గీత విష్ణు సహస్రం నేర్చుకున్నట్లయితే అది మీకు, మీ పిల్లలకి, అందరికీ క్షేమంగా ఉంటుంది. There's a good message. In fact, a lot of people like me waste so much of time సినిమాలు చూడడం, క్రికెట్ మ్యాచ్లు చూడడం, వాటిలో చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. Today my cousin told me, he is the chief manager of State Bank, శర్మ చెప్పాడు కూడా ఇదే. అన్నయ్య మా ఆవిడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా రిలీజియస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. దాన్ని నేను వద్దని అనలేదు. ఎందుకు అనలేదు అంటే నేను కూడా సాయంత్రం అది చేయడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటున్నది ఆవిడకి. ఎటువంటి టీవీలు చూడడం వల్ల, టీవీలు చూస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. అదేవిధంగా నేను కూడా సాయంత్రం వచ్చి ఆవిడతో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను రోజు 1 గంట సేపు విష్ణు సహస్రం చదివితే కానీ
బయటికి వెళ్ళను అని చెప్పి అంటే అందరూ నౌ ప్రెసెంట్ ట్రెండ్లో ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి పొజిషన్లో ఎవ్రీబడి ప్రే గాడ్. సంకీర్తన ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్. నామ సంకీర్తన ఈ రెండు, ఎందుకంటే మనం ఏమి చేయలేము, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఏమి చేయలేము. కాబట్టి నామ సంకీర్తన ఇవన్నీ చేసినట్లయితే మంచి ఆరోగ్యం కానీ ఆరోగ్యాలు బాగుంటాయి. Unfortunately, for the last more than 60 years, governments, especially central government, religion which also bother అవ్వలేదు. But fortunately, this for the last 10 years, and of course not taking any sides politically, but what we have seen is that బీజేపీ వచ్చిన దగ్గర నుంచి రిలీజియన్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. ఎస్పెషల్లీ రామ్ టెంపుల్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. అల్టిమేట్లీ రామ్ టెంపుల్ రియాలిటీ అయింది. And not only that, they are talking about many temples, and they are not ashamed of talking about Hinduism and Hindu temples, Hinduism revival as well as Hindu temple revival. So, what is your opinion? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్లు ఏమైనా చేస్తున్నాయా, ఏమైనా చేయాలా వాళ్ళు? స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఆర్ మున్సిపాలిటీ, ఎవ్రీథింగ్ లైక్ యువర్ వార్డ్ మెంబర్స్, everybody should participate in this activities. యాక్చువల్లీ వీటిలో పార్టిసిపేట్ చేసి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పారు 500 years ఫైట్ చేస్తే కానీ మన రామాలయం రాలేదు. ఆ రామాలయం వచ్చి రామాలయంలో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఆ రామనామాన్ని జపించడం జరిగింది. ఎంత దానివల్ల ఎంత పవర్ జనరేట్ అయింది. ఇంకేంటంటే అదేవిధంగా గవర్నమెంట్స్ కూడా ఇనిషియేట్ చేసి ఎండోమెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఎండోమెంట్ టెంపుల్స్లో కూడా కొన్ని దగ్గరలో కరెక్ట్గా ప్రొసీజర్స్ ఫాలో అవటం లేదు. ఇవన్నీ ఫాలో అయ్యేటట్టు చూసి ఈ టెంపుల్ యొక్క వ్యవస్థని ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుంది. ఓకే సార్, తర్వాత ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక వస్తున్నప్పుడు కార్లో అన్నారు కదా, యు ఆర్ నౌ ట్రైంగ్ టు లెర్న్ సాంస్క్రిట్, ఏదో సాంస్క్రిట్ క్లాసెస్ అటెండ్ అయ్యారు, తర్వాత కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత ఏదో ఎంఏ సాంస్క్రిట్లో చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది? దానివల్ల మీకు ఏం బెనిఫిట్ వస్తుంది? అంటే సంస్కృతం అనేది చాలా మనకి ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే సాంస్క్రిట్ ఈజ్ ది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. దాన్ని చాలా మట్టుకి డౌన్ ట్రెండ్లోకి వచ్చేస్తున్నారు. అంచేత ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసి సంస్కృతం నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకుంటే మనం ఈ శ్లోకాలు కానీ ఏవి కానీ చదవడానికి ఈజీ అవుతుంది. రామాయణ మహాభారతాలు చదవాలంటే సాంస్క్రిట్ రావాలి. సాంస్క్రిట్ వచ్చినట్టు చదవడానికి చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా నాకు ఏంటంటే నాకు పీజీ చేయాలనే కోరిక ఉంది. నిన్న ఈ సాంస్క్రిట్ క్లాస్లో ఆల్రెడీ నియర్లీ 2 months బట్టి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఎంఏ హిందీ చేయాలనే యాంగ్జైటీ వచ్చింది. అది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే ఆన్లైన్లో ఉందని అన్నారు. అంటే దానిలో కూడా జాయిన్ అయ్యి అది కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎక్సలెంట్. ఈ ఏజ్లో కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే టు లెర్న్ మోర్ థింగ్స్ అండ్ దట్స్ రియలీ అప్రిషియబుల్. సో దట్స్ ఆల్ Murthy from my side. So at the end, would you like to give any message to people, youngsters, how they should lead a religious life and be happy in their life? లాస్ట్గా ఏం చెప్తున్నానంటే ఎవ్రీవన్ ఫాలో పేరెంట్ ఫుట్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. మన పేరెంట్స్ ఎలాగైతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫుట్ స్టెప్ని ఫాలో అయ్యారో దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకోవాలి. పేరెంట్స్ని కేర్ని వాళ్ళ పేరెంట్స్ని కేర్ చేయాలి. వాళ్ళ వెల్ఫేర్ చూడాలి. ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చిన పెద్దలు. వాళ్ళ వాళ్ళ అడుగుజాడలు నడవడం వల్ల మనకి చాలా మంచిది. తర్వాత మన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చాలా మటుకు చూస్తున్నాను నవ్ యంగస్టర్స్ రిలేషన్స్ ఒకళ్ళు కజిన్స్ తెలియటం లేదు. అలా కాకుండా కజిన్స్ అందరూ ఒక డే పెట్టుకొని ఇయర్కి అందరూ ఆ డేని అందరూ వచ్చి అసెంబ్ల్ అయ్యి చేసినట్లే చాలా బాగుంటుంది. అందరూ దానికి పార్టిసిపేట్ చేయాలని నా ఆఖరి వర్డ్. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైట్ మీ, నన్ను దీనిలో పిలిచినందుకు. రాముడు 500 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చిన చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మేము రాముడి యొక్క అడుగుజాడల్లోనే ఉంటున్నాం కాబట్టి మాకు రాముడు ఈ అవకాశాన్ని ఇచ్చాడని తలుస్తూ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ గాడ్ కూడా బ్లెస్ చేయాలి for this conversation. Thank you very much, Mr. Murthy. So that is a conversation with Mr. Murthy. Though we are all busy in our professional
endeavors, and whatever little time we get, we try to go on a vacation, we try to spend time with our family, whereas here is one person, he's almost of my age. I have been seeing him for the last more than 35 years. Whatever time he could spare, or even taking leaves from the office, and does so much for religion and Hindu religion, and especially reviving of the temples and all other social activities and welfare activities.